హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫ్రెష్ ప్రిన్స్ క్యాంపస్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకునే విధంగా మంత్లీ 30,000 శాలరీ ఇస్తూ ఎనీ డిగ్రీ, ఎనీ బీటెక్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు ఎటువంటి ఫీజు లేకుండా మీకు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకునే విధంగా మంచి జాబ్ రోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ దీనికోసం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ను యాక్టివ్లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఛానల్కి అయితే లైక్ చేసేయండి, ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఫ్రెండ్స్, ఫ్రెష్ ప్రిన్స్ అనేది ఇక్కడ మనం చూసుకోండి ఒకసారి. క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇంటర్నల్ పర్సన్ ఆఫరింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ దిస్ ఓల్డ్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ. ఫ్రెండ్స్, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు సరే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అన్నారు. ఇక్కడ మనం కంపెనీ గురించి చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ గ్లోబల్ సాఫ్ట్వేర్ అండ్ ఐటీ సర్వీసెస్ ప్రొవైడింగ్, ఇక్కడ ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు, సొల్యూషన్స్, అలాగే ఇంక్లూడింగ్ టెక్నాలజీ, అవుట్సోర్సింగ్ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక్కడ ఫ్రెష్ ప్రిన్స్ అనేది మనకి ఇక్కడ చూసుకోండి, క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇంటర్న్ అంటే మనకు ఫస్ట్ 1 మంత్ ఇంటర్న్షిప్ ఇస్తారు. ఇంటర్న్షిప్లో ఫస్ట్ మంత్ $200 అంటే 60,000 రూపీస్ అయితే ఫస్ట్ మంత్ వస్తుంది. మీ పర్ఫార్మెన్స్ బాగా ఉండి మీరు మంచిగా వర్క్ చేయగలిగితే మిమ్మల్ని ఆఫ్టర్ పర్మనెంట్ చేసి 30,000 కూడా ఇస్తారు. ఇక్కడ లొకేషన్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఇక్కడ స్కిల్స్ చూసుకోండి, స్ట్రాంగ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాలి. అలాగే మైక్రోసాఫ్ట్ అండ్ ఎక్సెల్ పైన, అవుట్లుక్ పైన కొద్ది నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మల్టీ టాస్క్ ఎఫెక్టివ్లు కూడా ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే సబ్మిట్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్. మనకు రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఆన్లైన్లో ఒక అసెస్మెంట్ ఉంటుంది, టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీకు ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ చేస్తున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఈ మంత్ 15th అంటే మే 15th జాబ్లో జాయిన్ అవుతారు. బట్ ఇక్కడ చాలామంది అప్లై చేసుకుంటారు కాబట్టి దీనికోసం మీరు చాలామంది అప్లై చేస్తారు కాబట్టి మీరు మొత్తం డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుని మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ముందు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ రిప్లై వచ్చే ఛాన్స్ అయితే చాలా గ్రేట్ అనమాట, చాలా తొందరగా రిప్లై ఇస్తున్నారు. బట్ దీనికోసం మీరు డైలీ 1 టైం అయితే ఈమెయిల్ని అయితే చెక్ చేస్తూ ఉండండి. ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి ఇక్కడ అప్లై ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసుకోండి. ఫ్రెండ్స్, ఇది అప్లై లింక్ మీకు ఇది డైరెక్ట్గా ఇస్తాను, ఒకసారి ఇక్కడ చూసుకోండి. కెన్ జాయిన్ అజ్ ఫ్రమ్ 15th May 2024 పీరియడ్ ఆఫ్ 1 month. ఇక్కడ చూసుకోండి, మీకు ఈ మంత్ 15th అయితే రిప్లై వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే డైరెక్ట్లీ సెలెక్ట్ అవుతారనమాట. ఈ మంత్ 15th నుంచి మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, మంత్లీ స్టైఫండ్ $200 అంటే ఫస్ట్ మంత్ మీకు $200 అయితే వస్తుంది. ఇక్కడ మనం వర్కింగ్ అవర్స్ చూసుకుంటే డైలీ మండే టు ఫ్రైడే వరకు 7:30 PM నుంచి 4:30 AM వరకు ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్లో అయితే మీకు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లై పైన ఎలా అప్లై చేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకు రైట్ సైడ్ అప్లై నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, రెజ్యూమ్ మాత్రం PDF డాక్యుమెంట్స్లో సైజులో ఉండేటట్టు అప్లోడ్ చేయండి. వాళ్ళు అడిగిన స్కిల్స్ ఇచ్చాక ఇక్కడ చూసుకోండి, వై డూ యూ థింక్ యూ ఆర్ గుడ్ ఫిట్ ఫర్ దిస్ రోల్ అంటున్నారు. అంటే మీరు ఓన్గా అయితే దీనికి ఒక 5 సెంటెన్స్ కాకపోయినా ఒక 2 సెంటెన్స్లో అయితే మంచి రిప్లై అయితే ఇవ్వండి. ఇది మీరు ఓన్గా ఇవ్వండి. తెలియకపోతే మీరు దాన్ని అక్కడ నుంచి కాపీ చేసుకుని గూగుల్లో సెర్చ్ చేసి దానికి రిప్లై అయితే ఇవ్వండి. ఇక్కడ చూసుకోండి, వాట్ షుడ్ అబౌట్ దిస్ జాబ్ అంటున్నారు. ఎందుకోసం ఈ జాబ్ చేయాలనుకుంటున్నారో అని అడుగుతున్నారు. ఇక్కడ ఆర్ యూ కంఫర్టబుల్ స్టైఫండ్ వర్కింగ్ అవర్స్ ఫర్ దిస్ జాబ్ అంటున్నారు. అంటే మీరు వాళ్ళు ఇచ్చే ఫస్ట్ మంత్ స్టైఫండ్కి అలాగే వర్కింగ్ అవర్స్కి మీకు సమ్మతమైన అంటే ఎస్ అని ఇచ్చేసేయండి. ఇక్కడ చూసుకోండి, దిస్ మంత్ 1 month లాంగ్ ఇంటర్న్షిప్ అండ్ విత్ ఆపర్చునిటీ అప్ టు 3 months బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్ అంటున్నారు. ఎస్ అని ఇచ్చేసేయండి. ఇక్కడ డిడ్ యూ ఎక్స్పీరియన్స్ ఎదర్ లింక్డ్ఇన్ సోర్సింగ్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. మ్యాక్సిమం ఎస్ అని ఇవ్వండి. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేశారంటే ఒక షార్ట్ మెసేజ్ అయితే మీకు వస్తుంది. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.